వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ ఆఫీసు ఎదుట తల్లి కుమారుడు బైఠాయించారు. తమపై తప్పుడు ఫిర్యాదుతో అక్రమ కేసులు పెట్టారంటూ మండుటెండల్లో నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు తలొగ్గి పూర్వపు ఉద్యోగి తహసీల్దార్ గంగయ్య తప్పుడు ఫిర్యాదు చేశాడని మహిళ భానుమతి వాపోయింది. ఇప్పుడు తహసీల్దార్ గంగయ్య బదిలీపై వెళ్లిపోయాడని మేము ఎవరిని అడగాలని భానుమతి ప్రశ్నించింది. 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదురైందని మహిళ భానుమతి ఆవేదన వ్యక్తం చేసింది. మాకు ప్రాణహాని ఉందని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లి కొడుకులు వాపోతున్నారు. వాళ్ళ పైన మీ అబ్బాయి రాకుంటే తప్పు కదా. కానీ ఎదురుతో ముఖం పడి చూడటం ఇదే ఆయన డ్యూటీ అంటే ఆఫీస్లో కూర్చుంటారు. సార్ వాళ్ళు ఆ ఊరికి సర్వే సంబంధించి ఫ్లాట్లు వేసినప్పుడు కలెక్టర్ బుద్ధిబాబు సార్ వచ్చినప్పుడు తన మీటింగ్లో సందర్భాల్లో సార్ వచ్చినాడు. ఆయన ఎదురుపడి నేనే పోతూ నాకు ఇది కావాలా, నా ఫ్లాట్ల గురించో నా స్థలం గురించి అడిగిన దాఖలు లేవు. ఒక అధికారిని నాకు ఇవ్వండి అని అడిగిన దాఖలు లేవు. నా వేయంలో నాకున్న తుర్తంతో నాకున్న కష్టం చేసుకొని నేను వెళ్ళిపోతున్నా. నన్ను ఇబ్బంది, మానసికంగా ఇబ్బంది, రాజకీయ కుట్రలు పడి అధికారులను లొంగ తీసుకొని అధికారులు తలొగ్గి వాళ్ళకు నన్ను కేసులో ఇరికిచ్చినారు. మేము అక్రమంగా స్థలాలు పోయి కబ్జా చేస్తా అంటే మా కొడుకు మీద నా పేరు అడ్రస్ ఏం సార్? బొమ్మశెట్టి భానుమతి కుమారుడు అక్రమంగా ఇల్లు కడుతున్నారు. తీసుకో ఇస్తారు కదా. నేను ఎక్కడ ఆక్రమించిన ఇల్లు, ఎక్కడ ఇల్లు ఆక్రమించి నా సమాన్ చూపియండి. నేను ఎక్కడ ఇల్లు కట్టినా లెటర్ ఏదన్నా ఇంకోటి విన్నర్ తెచ్చుకొని చేస్తున్నాము. నేను ఎక్కడ కట్టడానికి నా మీద ఎందుకు ఆ విధంగా నిందా? ఊర్లో వచ్చేసి పోలీసులు వాళ్ళ పైన మీ అబ్బాయి రాకుంటే తప్పు కదా. నా పేరు అడ్రస్ ఏం సార్? బొమ్మశెట్టి భానుమతి కుమారుడు అక్రమంగా ఇల్లు కడుతున్నారు. తీసుకో ఇస్తారు కదా. నేను ఎక్కడ ఆక్రమించిన ఇల్లు, ఎక్కడ ఇల్లు ఆక్రమించి నా సమాన్ చూపియండి. నేను ఎక్కడ ఇల్లు కట్టినా లెటర్ ఏదన్నా ఇంకోటి కానీ ఎదురుతో ముఖం పడి చూడటం ఇదే ఆయన డ్యూటీ అంటే ఆఫీస్లో కూర్చుంటారు. సార్ వాళ్ళు ఆ ఊరికి సర్వే సంబంధించి ఫ్లాట్లు వేసినప్పుడు కలెక్టర్ బుద్ధిబాబు సార్ వచ్చినప్పుడు తన మీటింగ్లో సందర్భాల్లో సార్ వచ్చినాడు. ఆయన ఎదురుపడి నేనే పోతూ నాకు ఇది కావాలా, నా ఫ్లాట్ల గురించో నా స్థలం గురించి అడిగిన దాఖలు లేవు. ఒక అధికారిని నాకు ఇవ్వండి అని అడిగిన దాఖలు లేవు. నా వేయంలో నాకున్న తుర్తంతో నాకున్న కష్టం చేసుకొని నేను వెళ్ళిపోతున్నా. నన్ను ఇబ్బంది, మానసికంగా ఇబ్బంది, రాజకీయ కుట్రలు పడి అధికారులను లొంగ తీసుకొని అధికారులు తలొగ్గి వాళ్ళకు నన్ను కేసులో ఇరికిచ్చినారు. మేము విన్నర్ తెచ్చుకొని చేస్తున్నాము. నేను ఎక్కడ కట్టడానికి నా మీద విన్నర్ తెచ్చుకొని చేస్తున్నాము. నేను ఎక్కడ కట్టడానికి నా మీద ఎందుకు ఆ విధంగా నిందా? ఊర్లో వచ్చేసి పోలీసులు నా పేరు అడ్రస్ ఏం సార్? బొమ్మశెట్టి భానుమతి కుమారుడు అక్రమంగా ఇల్లు కడుతున్నారు. తీసుకో ఇస్తారు కదా. నేను ఎక్కడ ఆక్రమించిన ఇల్లు, ఎక్కడ ఇల్లు ఆక్రమించి నా సమాన్ చూపియండి. నేను ఎక్కడ ఇల్లు కట్టినా లెటర్ ఏదన్నా ఇంకోటి కింది అధికారి నేనే హామీ ఇస్తున్నాను, నీకు రేపే ఇస్తాను రిప్లై. దీనికి తర్వాత కేసు గురించి అయితే అప్పుడు నీది తప్పుడు కేసు అయితే
కోర్టులో తేలుతుంది, కేసు కొట్టేస్తారు. లేదంటే నీకు తప్పుడు కేసు పెట్టింటే డిఎస్పీ గారు ఉన్నారు, సిఐ పైన వెళ్ళాను సార్, వెళ్ళాను సరే. ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన ఆపితే నమస్కారం నా పేరు బొమ్మిశెట్టి భానుమతి. మా అబ్బాయి గత ఏప్రిల్ నెల నుంచి మెజిస్ట్రేషన్ అయిన వారు ఎంఆర్ఓ వాళ్ళు మా పైన పెట్టిన తప్పుడు సమాచారం, తప్పుడు కేసు పైన ఈ పొద్దు నిరసనగా ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. మాకు న్యాయం చేయండి అని నిగ్గు తెలిసే వరకు అని మేము ఇక్కడ నుంచి లేమనేది స్పష్టంగా చెప్తున్నాము. కబ్జాలు చేస్తున్న స్థలాలు వేరు, మేము ఏ స్థలం కబ్జా చేయకపోయినా మా పైన తప్పు సమాచారంతో రాజకీయ నాయకులు తలొగ్గి ఎంఆర్ఓ అయిన గంగయ్య సారు మాపై తప్పుడు సమాచారం కేసు పెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండాలని ఇదంతా అలిగేషన్ అంతా రాజకీయ కుట్రపన్నంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలంతా అలిగేషన్ పైన జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కుట్రపూరితంగా మా పైన కేసు బనాయించండి అని చెప్పి వరదరారెడ్డి గారు అయిన ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇది ఇంత నాటకం జరుగుతుంది. ఇవన్నిటిని మేము అరికడుతున్నాము. మేము ఎక్కడే కానీ స్థలాలు కబ్జాలు చేయలేదు అని ఎక్కడెక్కడ సిఎస్సి సెంటర్స్ అమృతానగర్ సంబంధించి ఉన్నాయనేసి వాటికి సంబంధించి ఆర్టీఏ ఫాము ఆర్డీఓ గారికి పంపడం, అక్కడ నుంచి వాళ్ళు సమాధానం ఇచ్చి దానికి ఒక లెటర్ ఇవ్వడం, మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి వచ్చి అడగండి అంటే అక్కడికి వచ్చి అడిగితే నీకెందుకు ఇవ్వాలా, నీకు ఇస్తే థర్డ్ పార్టీ అవుతామని టీటీ గారు నిర్మానుసంగా మాట్లాడడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అంటే ఇక్కడ నిలదీసి అడిగితే వాళ్ళపైన కేసులు, కుట్రలు, కుతంత్రాలు పడతారు. వాళ్ళ చేతి అందంతా ఫ్లాట్లు అమ్ముకొని కబ్జాలు చేసుకునేదానికి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కలయ్యి పన్నాగాలు పడుతున్నారు. మా పైన వచ్చిన ఈ అలిగేషన్ ని తొలగించేదాకా మేము వదిలిపెట్టమనేది, మేము ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష కూర్చునేదానికి సంసిద్ధంగా కూర్చోన్నాను. నాకు న్యాయం జరిగే వరకు అది ఎన్ని రోజులు పడుతుందో, నెల కానీ 2 నెలలు కానీ కూర్చుంటాం. అది మేమంట మా ఇద్దరు ప్రాణాలకు కూడా ముప్పు. కాల్స్ చేసి, ఫోన్ చేసి, బెదిరింపులు కాల్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. అట్లాంటి కూడా మేము సిఎస్ఆర్ దృష్టికి తీసుకెళ్తే సిఎస్ఆర్ నెల టైం ఉంది కదా చూద్దాంలేని ఆయన కూడా నిర్లక్ష్యంతో జరిగింది. అందుకు మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగదు. మేము చస్తే ఇద్దరం అమ్మ కొడుకు వస్తాం, బతుకుతే బతుకుతాం. ఇది మా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు మేము గత 20 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పనిచేసిన దౌర్భాగ్యానికి ఈ పొద్దు ఇలా చచ్చిపోవాలన్నా తప్పుడు కేసులతో రాజకీయ కుతంత్రాలు పడుతున్నారా అనేది మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి కార్యకర్తలు కేసు పెట్టమైంది. అసలు నేనేం పని చేయలేదా, కష్టపడలేదా? దీనికోసమే నీకోసం పనిచేసింది మేము. నువ్వు కేసు పెట్టి మేము జైల్లో పోతే నువ్వు సంతోషంగా ఉంటావా? వైసీపీ వాళ్ళని దగ్గర పెట్టుకొని నువ్వు వాళ్ళకి ఇష్టం వచ్చే ఫ్యాన్లు రాసేయడము, అమ్ముకోనికి, వాళ్ళకి ఏ పనులు చేయడానికి, ఈ మట్కలాడడానికి, బెట్టింగ్ ఆడడానికి అందరు సపోర్ట్ చేస్తున్నా. నువ్వు వెనకమాట పెట్టుకొని ఇదేందన్నా ఇది చెప్పండి అయ్యా, మేము కష్టపడి పనులు చేసుకుంటా అంటే మా మీద కేసులా? నేను ఎక్కడ స్థలం కబ్జా చేసినా, నేను ఎక్కడ ఇల్లు కట్టినా, ఇది నాకు ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, శివచంద్రారెడ్డి గారు ముగ్గురు నాకు చూపియాలా. నేను ఎక్కడ ఇల్లు కట్టాను అనేది కావాలా, నేను ఎక్కడ స్థలం కబ్జా చేసినది కావాలి నాకు మెయిన్. దీని మీద తర్వాత నా మీద కేసు నేను జైలుకైనా పోతా, ఎక్కడికైనా పోతా.